అన్యాయం అని నెక్స్ట్ పాట మొదలవుతుంది సాక్షిలో. జస్ట్ వెయిట్ ఫర్ సామంచి గారు ఇప్పుడు 4th 11 o'clock నుంచి ఇదే పాట ఉంటుంది. కాదు సామంచి గారు, ఇప్పుడు కాదు 2019 ఎన్నికల్లో, అంటే 2018లో తెలంగాణలో ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అప్పుడు రిపోర్ట్ చేస్తున్నా, లైవ్ లో ఉన్నా, బాగా గుర్తు నాకు, పేర్లు చెప్పను కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ నేతలే అప్పుడు కాంగ్రెస్ ఓడిపోయాక ఏమో మాకు ఈవీఎంల మీద అనుమానం ఉంది అన్నారు. అంటే దానికి ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. ఇప్పుడు రేపు పొద్దున్న కూడా అంటే ఏ వ్యవస్థల మీద నమ్మకం ఉంటుంది సామంచి గారు ఇట్లా అయితే? మనం జ్యుడిషియరీని అనుమానిస్తాం, ఎలక్షన్ కమిషన్ ని అనుమానిస్తాం, సరే ఈ దర్యాప్తు సంస్థల మీద అసలు ఎవరికీ నమ్మకం లేదు, టీడీపీకి వైసీపీకి ఏ పార్టీకి నమ్మకం లేదు, మరి ఇంక ఏ వ్యవస్థను నమ్ముదాం మనం? వేర్ వీఆర్ గోయింగ్ శ్రీనివాస్ గారు? తమకు అనుకూలంగా తీర్పులు వస్తే కోర్టులలో మంచి ఉత్తర్వులు ఇచ్చింది, న్యాయమూర్తులు మంచి వాళ్ళు అంటారు. ప్రతికూలంగా ఏదన్నా తీర్పులు వచ్చాయంటే కోర్టు కూడా వక్ర భాషను చెప్తూ న్యాయమూర్తులకి ఉద్దేశాలు ఆపాదించేటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఇప్పుడు మనం చూసాము. మరి కాంగ్రెస్ నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేటువంటి మాట మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎందుకు ఆ మాటను మర్చిపోయింది? మరి అలా అనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలో రాగలుగుతుంది? మీరు ఇంకొక ప్రశ్న అడిగారు. 2019లో ఇలాంటి ఘటనలు జరగలేదు, 2014లో ఇలాంటి ఎన్నికల సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని మీరు అంటున్నారు. మరి ఆ సమయంలో వైసీపీ అధికారం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసినటువంటి దాష్టీకాలు, దౌర్జన్యాల యొక్క చిట్టా మనం ఒకసారి గమనిస్తే స్థానిక సంస్థల యొక్క ఎన్నికలను ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఏకపక్షంగా ఏకగ్రీవంగా తీర్పులు రావాలి, ఫలితాలు రావాలన్నట్టు ఒక టార్గెట్ పెట్టిన కారణంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. వేసినటువంటి నామినేషన్లను చించి వేశారు. సరిగ్గా ఉన్నటువంటి నామినేషన్లు కూడా అర్ధరాత్రి పూట అనర్హత పేరుతో తొలగించినటువంటి పరిస్థితి చూసాం. ఇక దౌర్జన్యాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించినటువంటి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు 2021లో జరిగినప్పుడు సుమారు 34,000 దొంగ ఓట్లు ఒక జాతరలా తలపించే విధంగా దేశం మొత్తం ఔరా అనిపించే విధంగా తిరుపతి వైపు చూసింది. ఆ ఘనత కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. మరి ఇవాళ ఇలాంటి సంగతి ఇక్కడ నాదొక ప్రశ్న. ఇక్కడ దేశంలో ఉన్న వ్యవస్థలు అంటే ఎలక్షన్ కమిషను, కేంద్ర బలగాలు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం, వీటన్నిటికన్నా కూడా ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ వీళ్ళందరినీ శాసించగలుగుతుందా? మీరు చెప్పేదాన్ని బట్టి వాళ్ళకి మనల్ని నచ్చినట్టు చేయగలుగుతుందా? అదే చెప్తున్నాను. ఇప్పుడు శాసన వ్యవస్థకు, అదే విధంగా ఈ కోర్టు జ్యుడిషియరీకి ఉద్దేశాలు ఆపాదించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రతిసారి కూడా ఇలాంటి అనుమానాలే వస్తాయి మనకు. ఖచ్చితంగా వ్యవస్థలను బలోపేతం చేయాలి, వ్యవస్థలను గౌరవించాలి, వ్యవస్థలకు ఉద్దేశాలు ఆపాదించేటువంటి పరిస్థితి నుంచి రాజకీయాలను దూరంగా ఉంచాలి. ఇందాక వారు చెప్పినట్టు జూన్ 4 వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే ప్రజల యొక్క తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. ఇప్పటికే తమ యొక్క మనోభావాలను వాళ్ళకి కావాల్సినటువంటి విషయాన్ని ఓటు రూపంలో తీర్పు చెప్పేశారు. కాకపోతే నిక్షిప్తమైంది. ఆ బాక్స్ ను తెరచి చూసి లెక్క వేసి తెలుసుకోవడం కాదు. కిరణ్ గారు ఐఎమ్ పాసింగ్ ఏ స్టేట్మెంట్. జనరల్ నేను ఇలా మాట్లాడు కానీ ఫిజికల్ గా బాక్సులు అవి బద్దలు కొడితే ఓకే, కనీసం ఆ సాఫ్ట్వేర్ లో ఉన్న డేటాని ఏమి చేయకుండా ఆ రిజల్ట్ వచ్చే వరకు ప్రశాంతంగా ఆ రోజు మనం రిజల్ట్ ఇచ్చుకోగలిగితే, దానికి అందరూ సహకరిస్తే, రాజకీయ పార్టీలు ప్రజలకు ఇంకా మీ పార్టీల మీద మీరు వచ్చి వాళ్ళకి మంచి చేస్తారు, సేవ చేస్తారు అనే నమ్మకం, వ్యవస్థల మీద నమ్మకం పోకుండా ఉంటాయి. సారీ టు సే దిస్. కిరణ్ గారు కంక్లూడ్ ఇట్. ఏం చేయమంటారు ఆనం గారు? కాదు, నేను ఎప్పుడు ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వాలా, కానీ చెప్తున్నా ఫిజికల్ గా ఈవీఎంల బాక్సులు పగలగొట్టగలరు, కానీ సాఫ్ట్వేర్ లో సేఫ్ గా ఉంది కదా. యా కిరణ్ గారు. ఒకటి సార్, ప్రజల్ని భయభ్రాంతకు గురి చేయాలని ప్రయత్నం ఉండొచ్చు ఇలాంటివన్నీ. ఎందుకంటే ఈరోజు ఆయన రామకృష్ణ రెడ్డి గారు చేయడము, దాని నారాయణమూర్తి గారు లాంటి వైసీపీ నేతలు వెనకేసుకురావడం బాధాకర విషయం. ఎందుకంటే మీకు ఇంత ప్రపంచము, దేశము, రాష్ట్రం అంతా చూసి చెప్తున్నారు. ఈరోజు డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆ డిస్కషన్ జరగకపోతే ఈ డిబేట్ జరిగేది కాదు. ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. మేము కాదు, మేము రిగ్గింగ్ చేయలేదు, అవసరమైతే మమ్మల్ని మార్పింగ్ చేస్తారు, ఇవన్నీ మాట్లాడి హాస్యాస్పదం. అసలు దాన్ని ఏమంటే అర్థం కావట్లేదు. ఇంత నిమిషానికి రాజకీయ పార్టీలు అంటే ఒప్పుకోవాలి. వాస్తవమైతే సార్ ఆవేశంలో జరిగింది, ఏదో కోపంలో జరిగిందో, లేదా ఏదో జరగబోయి జరిగింది, మిస్టేక్ లో జరిగింది, ఇది మాట. ఒక రాజకీయ నాయకుడు హుందాతనం కాపాడుకోవాలంటే ఇట్స్ రైట్. అంతేగాని మేము అక్కడ లేదు, మాకు సంబంధమే లేదు, మార్పింగ్ చేశారు లేదు. ఇప్పుడు అది కూడా వస్తుంది, దాన్ని ఫోరెన్సిక్ పంపించండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో సోర్స్, అది కూడా రావచ్చు కాసేపట్లో, గంటలో. అవన్నీ కరెక్ట్ కాదు సార్, అవి మాట కరెక్ట్ కాదు. మార్పింగ్ చేయాలంటే
అక్కడ పెంగళి గారు ఎందుకు పెడతాం, జగన్మోహన్ రెడ్డి పెట్టుంటాం మేము, పులివెందులో జగన్ బాబు రైట్. ఎనీవే జరిగింది ఆ ఘటన అయితే దురదృష్టకరం. వ్యవస్థల మీద నమ్మకం ప్రజలకి ఉండాలి. ఇప్పటికీ ఏంటంటే ఎక్కడ వరకు తిరిగి వెళ్ళినా చివరిలో న్యాయస్థానానికి వెళ్ళి మనకి నిలబడి ఎంతో కొంత న్యాయం జరుగుతుందనే వ్యవస్థ అక్కడ కొంత ప్రజలకు ఉంది. సరే, రాజకీయ పార్టీల మీద పోయిందని నేనేం స్టేట్మెంట్ ఇవ్వట్లా. రాజకీయ పార్టీలు కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాయి, ప్రజల కోసం వాళ్ళు చేయాల్సిన పడిన కష్టం పడుతున్నారు. కానీ ఇలాంటి ఘటనల వల్ల వ్యవస్థల మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం సడలిపోకూడదని ఇవాళ ఇది చర్చించాం. చూద్దాం ఇటువంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉంటాయి, లేకపోతే ఘటనలు జరిగితే అంతే స్థాయిలో శిక్షలు ఉంటాయి, ఇంకొకళ్ళు ఎవరు ఆ సాహసం ధైర్యం చేయకుండా ఉండాలి. అది ఎవరైనా కానివ్వండి, టీడీపీయా, వైసీపీయా, బీజేపీయా, లీస్ట్ బాదర్డ్, కానీ దాని మీద యాక్షన్స్ అయితే తీసుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఆనం గారు సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ పవర్ ప్లే.